ఒకవేళ దావీదు దేవుడు రాజుగా ఎన్నుకున్నాడంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆయన అంతరంగం ఉన్నది ఆయనకు అనుకూలంగా ఉంది. పాట రాస్తున్నాడు, యెహోవా నా కాపురి నాకు లేమి కలగదని, నేను గొర్రెను ఆయన నా కాపురి అని పాట రాస్తున్నాడు. ఆ వయసులో దేవుడి మీద భయభక్తులు కలిగి ఎలుగుబంటితో పోరాటం చేయడం అంటే, సింహంతో పోరాటం చేయడం అంటే, మంద కోసం తన ప్రాణాన్ని పెట్టే లక్ష్యం ఉండడం అంటే గొప్ప విశేషం అదంతా. ఆయన ఎన్నుకున్నట్టు అర్థం ఉంది. ఇప్పుడు మన విషయానికి వస్తే మనం ఎన్నుకోవడానికి ఏ అర్హత ఉంది? ఏ క్వాలిటీ లేదు. ఆయన ఎన్నుకున్నాడు. చూసావా, ఆయన కృప, మన అర్హత కాదు. కాబట్టి ఈ 12 మంది ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళలో ఏ ప్రత్యేకత లేకపోయినా సరే క్రీస్తు వారిని సర్వ ప్రపంచానికి అపోస్తులుగా ఉండడానికి, సర్వకాలంలో అపోస్తులుగా ఉండడానికి, ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను వీరి చేతుల ద్వారా లిఖించబడటానికి. వీళ్ళ ప్రాంతాలు వేరు, వీళ్ళ వృత్తులు వేరు, వీళ్ళ వయసు వేరు, అనుభవాలు వేరు, వీళ్ళ జ్ఞానం వేరు. అడుగుతాడు అపోస్తులుడైన పేతురు, ప్రభువా మేము అన్ని వదులుకున్నాం నీకోసం, మాకేంటి? మేము అన్ని వదులుకున్నాం నీకోసం, మాకేంటి? మాకేం వస్తుంది అని అన్నప్పుడు అప్పుడు యేసు చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, అక్కడ మత్తయి సువార్త 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని కనుక మాకేమి దొరుకుతుందని ఆయన అడుగుగా, అపోస్తులు ఏం చేశారంట? అన్ని వదిలిపెట్టారా? ఈరోజు ఏమన్నా వదిలిపెడతామా? మేము అన్ని వదిలిపెట్టాము కనుక మాకేం దొరుకుతుంది? ఆయన అన్నాడు, యేసు వార్త నేను ప్రపంచ పునర్జన్మనందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవం స్వతంత్రించుకొను. ఈరోజు మనం కనీసం కులాన్ని వదిలిపెట్టాం. మన పేరు చివరి కులం పేరు ఉంటుందా ఉండదా? డేవిడ్ రెడ్డి. ఏ కులం? నతనీయల్ నాయుడు. ఏ కులం? నాయుడు కులమేనా? పేతురు శర్మ, జపన్యా శాస్త్రి. మనం ఏం వదలం? ఏదైనా వదులుతామా? ఏం వదలం. ఏం వదలకుండా అన్ని సంపాదించుకుంటాం. క్రీస్తు మనల్ని ఎన్నుకోవడం మన భాగ్యం. ఇది మనల్ని బట్టి జరిగింది కాదు, ఆయనను బట్టి జరిగింది. ఆయన ఎంపిక. నాకు అనిపిస్తుంది అప్పుడు, ఎందుకు నేనే ప్రభువా అని. సమాధానం ఏముండదు. నేనే ఎందుకు అంటే నాకేం సమాధానం ఉండదు. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఇది ఇలా జరుగుతుంది అంతే. నన్నే కాదు, మిమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు. మనల్ని అందరిని ఎన్నుకున్నాడు. మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎందుకని? మనల్ని క్రీస్తు ఎన్నుకున్నాడు. అద్భుతం. మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామంటే ఆయన మనం కలుగు చేసిన గ్రహింపు, ఆయన ఎన్నుకున్న విధానం తప్ప మనది కాదు. ఇది మనల్ని ఎన్నుకుని మనకు ఆయన పెట్టిన పేరు ఏంటంటే క్రైస్తవులు అని. క్రైస్తవులు నాకు సాక్షులుగా బ్రతకండి, నన్ను ప్రకటించండి అనే దానికి క్రైస్తవులు అని పేరు పెట్టాడు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ఆ పేరును బట్టి సంతోషం, సంబరాలు చేసుకోవాలి. నన్ను క్రీస్తు ఎన్నుకున్నాడు ఇంత ప్రపంచంలో నుంచి. ఎవరున్నారు అలా?